దేవుని నామకు వందనాలండి. అయ్యగారికి వందనాలు. మాది వడలి గ్రామం. నా పేరు లూదియా అండి. నేను వడల్లో హెల్త్ స్టాఫ్గా చేస్తామండి మేమిద్దరం కూడాను. మా మేడం గారండి. అయితే మా మేడం గారికి ముందు పాప, తర్వాత గర్భఫలం లేదు అనేసి ఆవిడ బాధపడుతున్నప్పుడు కాదండి దేవుడు ఇస్తాడు అనేసి చెప్పేవాళ్ళమండి. అయితే ఆవిడకి వాళ్ళ చుట్టాల ద్వారా కూడా అయ్యగారు దగ్గరికి వెళ్తే మగపిల్లలు పుడతారనేసి చెప్పారంటండి. నా దగ్గర చాలాసార్లు అన్నారు, మీరు శనివారం వెళ్తారు కదండి, నేను కూడా వస్తానని చెప్పేవారండి. కాకపోతే ఈ లోపల ఆవిడకి గర్భఫలం వచ్చింది. ఆవిడకి 9 నెలలు వచ్చినప్పటికీ ఆవిడ ఇక్కడికి రాలేకపోయారు. కానీ 6వ నెల టిఫా స్కానింగ్లో బిడ్డ తల చిన్నగా ఉందని చెప్పేసి అన్నారంటండి. అప్పుడు నా దగ్గర మా దగ్గర చెప్పి బాధపడ్డారండి. చిన్న తలగా ఉందనేసి చెప్తున్నారండి స్కానింగ్లోని. ఎలాగండి అని అంటే, అప్పుడు నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తైలం ఇచ్చి ఆవిడ్ని మీరు తాగే నీటిలో వేసుకుని తాగండి, దేవుడే బిడ్డ తల స్వస్థతగా మంచి ఆరోగ్యమైన బిడ్డనిస్తాడు అని చెప్పేసి చెప్పామండి. అయితే అటు రీతిగానే ఆ అమ్మాయి అలాగే చేశారు. అది చేసినట్టుగా మొన్న మే నెలలోనండి శనివారంలో నేను ఏం చేశానంటే తైలాభిషేకంలో అయ్యగారికి ఆ అమ్మాయి ఫోటో చూపించి ఫోటో మీద ప్రార్థన చేయించానండి. అయ్యగారు పుడతారు వెళ్ళిపోమనేసి చెప్పారండి. అయితే శనివారం ఇక్కడ ప్రార్థన చేయించుకున్న తర్వాత మంగళవారం నాడు బాబు పుట్టాడండి. దేవుడు నిజంగా ఆరోగ్యవంతమైనటువంటి బాబుని ఇచ్చారండి. దేవుని నామకి వందనాలు. వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పమన్నారండి. మరొక సాక్ష్యం ఏంటంటే మా ఆయన గారికి అండి మెడకి ఇటు పక్కన కూడా కొవ్వు కంతుల్లా వచ్చినాయండి. అయితే అవి డాక్టర్ గారికి ముందు చూపిస్తే అవి నోటి క్యాన్సర్కి సంబంధించినవి, అవి ముందు సూది పరీక్ష చేయించాలని చెప్పారండి. కాకపోతే నేను చాలా భయపడ్డాను, ఇదేంటి క్యాన్సర్ అనటం ఏంటి అనేసి భయపడి ప్రార్థన చేసుకున్నామండి. రేత్ర తైలం మన అయ్యగారి దగ్గర నుంచి పట్టుకెళ్ళిన ప్రార్థన తైలం రాసి ప్రార్థన చేసి టెస్టులకు వెళ్ళామండి. వెళ్తే దేవుని కృపను బట్టి అవి కొవ్వు కంతులమ్మ, క్యాన్సర్కి సంబంధించింది ఏమీ కాదు అనేసి మంచి నార్మల్ రిపోర్ట్ ఇచ్చారండి. కానీ అవి మామూలుగా కరగవు అని చెప్పేసి ఒక పక్కన ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ చేశారండి. దేవుడు ఆపరేషన్ విషయంలోని, నా భర్త విషయంలోని, మా మేడం గారి విషయంలోని కూడా ఎంతో గొప్ప కార్యం చేసినందుకు దేవాది దేవునికి వందనాలు, ఎస్ఐ గారికి వందనాలండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.